నటుడు వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై ఏపీ సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఆయన కోసం గుంటూరు సిఐడి పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్ గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. తాజాగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదల నిలిచిపోయింది. రైట్, ఇక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసానిని ఈరోజు పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లా జైలు నుంచి వర్చువల్ గా జడ్జి ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే మిగతా కేసుల్లో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరవగా తాజాగా ఏపీ సిఐడి పీటీ వారెంట్ వేయడంతో పోసాని బెయిల్కు విడుదలపై బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, రాష్ట్ర వ్యాప్తంగా సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదైన పరంపర కొనసాగుతుంది. దీని మీద కూడా ఇప్పటికే కర్నూలు నుంచి కూడా జైలుకి సంబంధించి కూడా అక్కడి నుంచి కోర్టు కూడా అతనికి బెయిల్ మంజూరు చేసి ఇద్దరు పూచీకత్తులతో కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అతను కూడా ఇక్కడ చూసుకున్నట్టే విజయవాడ కేసులో కూడా సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి నెలకొంది. కానీ పీటీ వారెంట్ల మీద కూడా చూసుకున్నట్టే అతని మీద కేసులు పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో అతని మీద కూడా పీటీ వారెంట్ వేసేసి ఇతర జిల్లాలకు కూడా తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద కూడా చూసుకుంటే ఇప్పటికే సిఐడి విషయంలో కూడా చూసుకున్నట్టే ఒకవైపు నుంచి లోతుగా పరిశీలన చేసిన తర్వాత లోతుగా విచారణ చేసిన తర్వాత అతను కూడా పీటీ వారెంట్ మీద కూడా తీసుకెళ్లాలనేది పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నరసరావుపేటలో కూడా చూసుకున్నట్టే అతని మీద కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు మాత్రం అతను పీటీ వారెంట్ మీద కూడా ఇతర జిల్లాలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే 17 కేసులు ఉన్నాయని హోంమంత్రి చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ మాత్రం ఇప్పటికీ మరికొన్ని కేసులు కూడా వేయడంతో ఇతని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ బయటికి రానికుండా మాత్రం లోపలికి కట్టడి చేసే విధంగా మాత్రం ఒకవైపు నుంచి ఉచ్చు బిగిస్తోందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా అతనికి మాత్రం చెక్ పడుతుంది. అతను బయటకు వచ్చే లోపల మాత్రం మరో చోటు మాత్రం పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు. గతంలో చూసుకున్నట్టే మాత్రం తీసుకెళ్లే సమయంలో కూడా చూసుకున్నట్టే కడప జిల్లాకు తీసుకెళ్తున్న అక్కడికి వెళ్లే లోపు మాత్రం ముగ్గురు పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా అధికారులు పీటీ వారెంట్ తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అక్కడికి ఎవరు ముందు తీసుకెళ్తారు అనేది సంశయం కూడా నెలకొంది. ఇప్పుడు మాత్రం దానికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా బయటకు వచ్చే లోపల మాత్రం పీటీ వారెంట్ మీద కూడా అతను కూడా తీసుకెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులు ఉచ్చుగుండి నుంచి మాత్రం పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశాలు కూడా లేదని తెలుస్తోంది. మనకున్న సమాచారం మేరకు మాత్రం పోలీసులు మాత్రం అతను పీటీ వారెంట్ మీద తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.